క్రైస్తవ మత విషయం సమీక్ష. ఇప్పుడు ఎందుకంటే వాటిలో ఉన్నటువంటివి దోషాలు ఏమున్నాయో ప్రతి మానవులు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉందన్నమాట. ఈనాడు ఎక్కడ చూసినా మతం మార్పిడిలు, ఇష్టం వచ్చినటువంటి మోసాలు, మోసపూరితమైన మాటలతో ప్రజలను మతం మార్పిడులు చేసి ప్రజల మధ్యన ఎన్నో రకరకాల విభేదాలు కల్పించి చేస్తున్నారు. కాబట్టి వాటి యొక్క మత సమీక్ష కొంచెం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామని మొదలు పెడుతున్నాను. ఆరంభమందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి అసమానముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ దేనిని ఆరంభమని చెప్పుచున్నారు అంటే దీంట్లో అర్థము లేదే అని. ఆరంభమందు అన్నాడు బైబిల్లో. ఆరంభం అంటే ఏదని? ఏది ఆరంభము? సృష్టి అనే, మానవ సృష్టి అనే, భూమి ఆకాశములనే, ఆకాశములనే ఏమని అర్థం లేదు అని మళ్ళా అడుగుచున్నాడు. సృష్టి ప్రథమ ఉత్పత్తి అని చెప్పాడు క్రైస్తవుడు. ఇది ఏ ప్రథమ సృష్టియా? దీనికి ముందే అన్నాడు నువ్వు సృష్టి కాలేదా అన్నాడు సమీక్షకుడు. అయినదో కాలేదో మాకు తెలియదు, ఈశ్వరునికి ఎరికే అన్నాడు క్రైస్తవుడు. అంటే అర్థము తెలియదేని ఈ పుస్తకముపై విశ్వాసం ఎందులకు మీకు? దేనిచే సందేహ నివృత్తి కాజాలదో అటువంటి దానిని ఆశ్రయముగా కొని బోధించుచు జనులనందరూ ఈ సందేహముతో కూడిన మతమున ఎందుకు పడవేయుచున్నారు? ఇక ఏ విధమైన సందేహము లేని సర్వ సందేహములు నివారించునట్టి వేదమతమునేలా స్వీకరింపరు?